అందరికీ నమస్కారం. కడపలో ఒక 4 ఏళ్ల చంటి బిడ్డ పైన ఒక మానవ మృగం దాడి చేసిందండి. దాడి చేయడమే కాకుండా ఆమెని అత్యాచారం చేసి చంపేయడం జరిగింది. ఇవి ఏ ప్రభుత్వాల అండర్లో జరిగినా తప్పే, కానీ ఇక్కడ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించింది. అదేవిధంగా ఆ కామాంధుడిని వితిన్ 24 అవర్స్లో పట్టుకోవడం జరిగింది. కానీ ఇలాంటి పరిస్థితులు ఎలాంటి ప్రభుత్వాలున్నా ఎంత బాధ్యతాయుతంగా ప్రవర్తించినా పునరావృతం అవుతూనే ఉన్నాయండి. అసలు దీని రూట్ కాజ్ ఏంటి? సమాజంలో ఉన్న పెద్దలందరూ ఆలోచించాలి. ఇలాంటివి జరగకుండా, లేకపోతే ఒక భయం, ఒక ఆడపిల్లని టచ్ చేయాలంటే, ఒక చిన్నపిల్లని టచ్ చేయాలంటే ఒక భయం పుట్టేంత కఠినమైన చట్టాలు రావాలని పునః సమీకరించుకోవాలి ఖచ్చితంగా. నేను కూడా వెయిట్ చేస్తున్నా. చాలామంది నన్ను వైసీపీ వాళ్ళు ట్యాగులు చేసి కూడా, మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు అడిగారు కదా, ఇప్పుడు కూడా అడగండి, ఎందుకు మాట్లాడట్లేదు అంటున్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా ఇలా అమాయకపు ఆడబిడ్డల పైన కానీ చంటి బిడ్డల పైన కానీ దాడులు జరిగినప్పుడు గొంతెత్తి మాట్లాడడం మా బాధ్యత. ప్రభుత్వం వాడిని అరెస్ట్ చేసింది, న్యాయస్థానాలు వాడికి కఠినంగా శిక్షించాలి అని నేను కూడా కోరుకుంటున్నా. ఇలాంటి వెధవల్ని, దుర్మార్గుల్ని ఆ జైల్లో వేసి మేపడం కన్నా ఏం చేస్తే సమాజం మారుతుంది అనేది దయచేసి ఆలోచించండి అని సమాజంలో ఉన్న పెద్దలందరినీ కూడా నేను వేడుకుంటున్నా అండి. ప్రభుత్వం మాది కదా, తప్పు జరిగింది, దాన్ని దాచేయాలనే పద్ధతి అయితే నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కావచ్చు, కూటమి ప్రభుత్వ కార్యకర్తల్లో కానీ లేదు. మేము కూడా కోరుకుంటుంది అదే. ఇంకొకసారి తప్పు చేయాలంటే భయపడే విధంగా ఈ సంఘటన తర్వాత అలా ప్రభుత్వాలు కఠినంగా చర్యలు తీసుకునే విధంగా ఇలాంటివి జరిగితే రేపొద్దున్న రోజున మీ బతుకులు ఏమైపోతాయి అనే విధంగా ఇలాంటి దుర్మార్గులకి ఒక సంకేతం ఇచ్చేలాగా వీడికి శిక్ష పడితే బాగుంటుంది. అదేవిధంగా మేము కూడా చూస్తున్నాం, ఏ రకంగా భ్రష్టు పట్టిపోయిన సమాజాన్ని, ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలున్న వెధవల్ని ఏ రకంగా మార్చాలి, ఎలా మార్చాలి అనేది కూడా దయచేసి ప్రభుత్వం దీనిపైన కూడా ఆలోచించి ఇలాంటి వాటిపైన కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను.